ఈ మూవీస్ పిల్లల భవిష్యత్తు మీద ఎట్లా చూపిస్తాయి అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చూపించమంటే చూపిస్తా అంటే టీజర్లో ఏముందో ఒకసారి చూస్తారా? మీరు తీసిన సినిమా మీరు డైరెక్షన్ చేసిన మూవీ మీ భార్య పిల్లలే చూడనప్పుడు మీ అక్క చెల్లెలే చూడనప్పుడు సమాజంలో అందరు ఎట్లా చూస్తారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారు? ఈ చిన్న చూపు ఒకందుకైతే ఈ సినిమా ప్రభావం అనేది సమాజం మీద చాలా ప్రభావితం అవుతుంది. లేదు, మీరు మాట్లాడిన తర్వాత చాలామంది శారీస్ కట్టుకుంటున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది. సెన్సార్ బోర్డు ఇది ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? పైన మీరు పోరాటం చేయడం జరిగింది. సో మీ పైన కేసు కూడా రావడం జరిగింది, ఇది మహిళల వస్త్రధారణ పైన. సో ఇప్పుడు ఆ కేసు ఎక్కడి వరకు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మన స్టూడియోకి మళ్ళీ నేను సంధ్యాక్కని పిలవడం జరిగింది. సో ఎందుకు పిలిచానంటే, సో మహిళల యొక్క వస్త్రధారణ గురించి బాగా పోరాటం చేయడం జరిగింది, అంటే కేసులు పైన వేసుకోవడం జరిగింది. రేపు పొద్దున ఎట్లయితుందో తెలియదు ఆ కేసుల పైన. సో అది పక్కన పెడితే, సో రీసెంట్గా కొన్ని మూవీస్ యొక్క అంటే ట్రైలర్స్ కానీ టీజర్ కానీ మనం చూడడం జరిగింది. సో వాటి గురించి నాకు ఒక మహిళ మా స్టూడియో ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయడం జరిగింది. అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు అసలు ఏంది, సమాజానికి ఏం చూపిస్తున్నారు వీళ్ళు? సో సంధ్యక్కను మీరు ఇంటర్వ్యూ చేయడం జరిగింది కదా, మళ్ళీ ఒకసారి పిలిచి మాట్లాడండి అక్కతో అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దానికే మళ్ళీ సంధ్యక్కను నేను పిలవడం జరిగింది. ఒక్కసారి ఆ ఇష్యూ గురించి మనం మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే తమ్ముడు. ఎట్లున్నారు అక్క? ఇగో ఇట్లున్నా, 20 రోజుల నుంచి అడుగుతున్నావు, బిజీ బిజీ బిజీ. అయితే ఇప్పుడు రీసెంట్గా ఒక మూవీలో ఒక టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఒక చిన్నపిల్ల తండ్రి గురించి ఒక సంభాషణ ఉంది. దాన్ని మనకు సెండ్ చేసి సో సంధ్యక్కతో ఒకసారి మాట్లాడించండి అంటే దానిపైన అంత పోరాటం చేసింది కదా. సో మూవీస్ పైన కూడా ఈమె పోరాటం మేము చూడాలనుకుంటున్నాం, మేము కూడా కలిసి వస్తామని చెప్పేసి ఒక మహిళ మనకు మెసేజ్ చేయడం జరిగింది. సో అంటే దాని గురించి మనం మాట్లాడదాం ఇప్పుడు. అంటే ఈ మూవీస్ పిల్లల భవిష్యత్తు మీద ఎట్లా చూపిస్తాయి అంటే మీకు ఎగ్జాంపుల్ నేను చూపించమంటే చూపిస్తా అంటే టీజర్లో ఏముందో ఒకసారి చూస్తారా? ఇది మీరు చెప్తున్నారు కదా, ఇంకా అర్థమైంది గురించి, మూవీస్ గురించి. సో అంటే ఇంకా వాళ్ళు చేసిన తప్పును మనం మళ్ళీ మన శివ స్టూడెంట్స్ చేయొద్దని అనేది నా అభిప్రాయం. సో అంటే ఈ మూవీస్ పైన ఇట్లాంటి మూవీస్ వచ్చినప్పుడు పిల్లలకి ఏం నేర్పిస్తున్నట్టు, సమాజం ఏం చూస్తున్నట్టు, ఏం నేర్చుకుంటున్నట్టు? ఒకటే శివ, నేను మదర్ ఫౌండేషన్ నుంచి నేను డెఫినెట్గా మహిళల గురించి, వాళ్ళ ఒంటరి మహిళలు, వాళ్ళ జీవితాల గురించి, ఒంటరి మహిళ అయినప్పుడు పిల్లలు ఏ రకంగా పెంచుకుంటుంటారు, సమాజంలో వాళ్ళపై దృష్టి ఎట్లా ఉంటుంది అనేది కొంచెం బాధాకరమైన విషయం. కుంతిదేవి కూడా ఒంటరి మహిళ గురించి మాట్లాడి, అందుకే అదే శ్రీకృష్ణుడు కుంతిదేవికి సాయం చేసింది. అంటే ఒంటరి మహిళలు, సోదరిమణులు ఒంటరిగా జీవిస్తున్నప్పుడు సమాజం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడున్న సమాజంలో ఒంటరి మహిళ అంటే ఒక చిన్న చూపు. ఈ చిన్న చూపు ఒకందుకైతే ఈ సినిమా ప్రభావం అనేది సమాజం మీద చాలా ప్రభావితం అవుతుంది. నేను అంటే ఈ ఇంటెన్షన్ అనేది నా సొంతంగా నేను ఒక మహిళగా స్పందిస్తున్నా. ఇక్కడ ఒక మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా మహిళలు, సినిమా అనేది అయితే మహిళలని కాదు, సమాజం మీద మొత్తం, సమాజంలో మంచి ఉంటే మంచి తీసుకుంటాం, చెడు ఉంటే చెడు తీసుకుంటాం. అయితే ఎక్కువ శాతం ఇప్పుడు మనం చూస్తున్న తరుణంలో ఇన్స్టాగ్రామ్ కానీ, సోషల్ మీడియాలో, ఫేస్బుక్ కానీ చెడు ఏది ఉంటే అది వెళ్ళిపోతుంది. మీకు వ్యూస్ కూడా అట్లా వస్తున్నాయి. కానీ వ్యూస్ కోసం సమాజాన్ని ఎటుపోతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇవాళ ఒక సినిమా డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్, ఒక నిర్మాత కానీ డబ్బుల కోసం ఆలోచిస్తున్నారే తప్ప సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనతోనైతే లేరు. గతంలో ఎస్వి కృష్ణారెడ్డి గారు ఉన్నారు, మంచి మంచి సినిమాలు తీశారు. మంచి ఇప్పుడు శోభన్ బాబు సినిమాలు ఉన్నాయి, 300 రోజులు ఆడేవి, ఫ్యామిలీ అందరమే చూసేవాళ్ళం. అసలు ఇప్పుడు ఏ మూవీస్ వస్తున్నాయి, దాంట్లో ఏం జరుగుతుంది, అది ఎటుపోతుంది సమాజం అనేది అయితే మాత్రం తప్పకుండా డైరెక్టర్, ప్రొడ్యూసర్ల మీద మాత్రం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఫ్యామిలీ ఉంటుంది. మరి ఆ ఫ్యామిలీతోని మీరు ఇప్పుడు నిన్న మన మూవీస్ అన్నారు, మరి ఆ ఫ్యామిలీతోని వాళ్ళ భార్య పిల్లలతోని ఆ సినిమా వాళ్ళు చూస్తారా? ఎవరు మనము సమాజంలో అది క్వశ్చన్ అయ్యాలి. మీరు చూడగలుగుతారా? లేదు, చూడలేము. మరి మీరు తీసిన సినిమా, మీరు డైరెక్షన్ చేసిన మూవీ మీ భార్య పిల్లలే చూడనప్పుడు, మీ అక్క చెల్లెలే చూడనప్పుడు సమాజంలో అందరు ఎట్లా చూస్తారు? సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇప్పుడు ఇవాళ రేపట్లో బిడ్డని తండ్రిని నమ్మే పరిస్థితుల్లో లేము, అవునా?
ఒక అన్నను ఒక చెల్లెలు నమ్మే పరిస్థితిలో లేవు. అంటే సిచ్యువేషన్స్ అట్లున్నాయి. నైబర్స్ ఏదన్నా ఉండి పని ఉండి అప్పచెప్పదామని నమ్మే పరిస్థితి లేదు. అసలు ఎవరెవరు నమ్మే పరిస్థితి లేనప్పుడు సమాజంలో ఇట్లాంటి సినిమాలు ప్రభావితం అనేది 100% ఉంటుంది. కాబట్టి నేను అనేది అంటే నాకు కూడా చాలామంది ఫోన్స్ చేస్తున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. అయితే ఇప్పుడు సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నామంటే, నిజంగా శివ నువ్వు నాకన్నా చాలా చిన్నవాడివి, మీరు నిజంగా మీ శివ స్టూడియోస్ అంటే సమాజంలో ఒక గౌరవం ఉంది. మీరు చాలా చక్కగా ప్రతి సమాజంలో నడిచే ట్రెండింగ్ విషయాలను ప్రజలకు మీరు చాలా బాగా శివన్న అంటారు. ఇప్పుడు నన్ను కూడా సంధ్యక్క అని ఎట్లా అంటున్నారో, సంధ్యారెడ్డివి సంధ్యక్కయ్యి అంటే మీరు సమాజంలో మీరు ఒక బాధ్యత వహిస్తున్నారు. కాబట్టి నిజంగా మీ శివ స్టూడియోని చెప్తున్నాను, ఇలాంటి సినిమాలు సమాజంలో ఎక్కడి వరకు వెళ్ళిపోతాం, సమాజం ఎక్కడ పోతుంది అనేది. సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ చాలా అవసరం ప్రతి మనిషికి. ఆఫీస్ వర్క్లో బిజీ ఉండి, డ్యూటీలో ఉండి, పిల్లలు హాలిడేస్ వస్తే అలా ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్ళి చూసే మూవీస్ ఉన్నాయి ఏమన్నా? అసలు ఎందుకు తీయలేకపోతున్నాం చెప్పండి? వెబ్ సిరీస్తోని, క్రైమ్తోని, దీంతోని చిన్న పిల్లలు ఏదో చూస్తున్నా, నా భాష చూస్తున్నా. ఇది మరి సమాజం ఎక్కడ వరకు పోతుంది అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, సమాజంలో జరుగుతుందండి మేము పెట్టాము అంటారు. సమాజంలో ఎక్కడో గల్లీలో జరుగుతుంది, ఒక ఇంట్లో జరుగుతుంది, ఎక్కడో జరుగుతుంది. కానీ నువ్వు అంతా ఈ చెత్త అంతా ఎవరు చూపిస్తున్నావు? నువ్వు సమాజానికి తెలిసేలా చూపిస్తున్నావు. ఇది కాదు చూపించాల్సింది. ఒక కుటుంబ విలువలను సమాజంలో ఒక బాధ్యతగా విజయం సాధించిన వాళ్ళు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చేటి చాలా ఉన్నాయి. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ, ఒక ఉమెన్, ఒక సింగిల్ ఉమెన్ సక్సెస్ఫుల్ స్టోరీ ఎట్లుంటుంది దాని మీద తీస్తే ఒంటరి మహిళలకు ఒక భరోసా కల్పిస్తారు. భరోసా వస్తుంది. అట్లాంటి నిర్మాతలు డైరెక్టర్లు ఎందుకు ఆలోచిస్తలేరు? డబ్బు ఒకటేనా? నేను ఎందుకంటానంటే రాంబాయ్ ఏం సినిమాది, రాము వెట్స్ రాంబాయ్. ఆ మూవీలో బిడ్డకి ఒక ఎయిడ్స్ ఇంజెక్షన్ అంటే ఎయిడ్స్ వచ్చిన బ్లడ్ ఉంటుంది కదా, అది ఇంజెక్షన్ ద్వారా ఇచ్చి పైశాచిక ఆనందం పొందిన తండ్రి. అంతకుముందు వరకు ఒక ఎయిడ్స్ వచ్చిన వాళ్ళ బ్లడ్ తీసుకొచ్చి ఇంకొకరికి ఎక్కిస్తే అంటే ఏదో మనం అనుకున్నాము, తెలియని కారణాల వల్ల ఇంజెక్షన్ ఎవరికైనా గుచ్చితే వస్తుంది అనుకున్నాం. కానీ ఆ బ్లడ్ని తీసుకొచ్చి ఇంకొకరికి ఇస్తే అంటే మొన్న కర్నూలులో చూసినాం. అదేదో భార్య భర్తల విషయంలో ఒక లవ్వరు ఇవ్వడం భార్య, ఇది కరెక్టా? అంటే సినిమాల ప్రభావితం పడలేదా? అంటే సమాజానికి ఒక మంచి మెసేజ్ని ఇవ్వండి. మంచి మెసేజ్ ఇవ్వకుండా ఇవాళ అదే అందరికి అలవాటు అయిపోయింది. అది ఎక్కడ జరిగిందో మనకు తెలియదు. యథార్థ సంఘటన ఓకే నేను కాదనం, కానీ మనకు సినిమాలో వచ్చేంతవరకు అయితే తెలియదు కదా. మరి అలాంటి సినిమాలు మనం ఎందుకు తీస్తున్నాం? ఇండస్ట్రీ మీద ఆ చెత్త మొత్తం మరి ఆడాళ్ళ మీద రుద్దుతారు. అంటే ఆడదంటే ఒక ఆట వస్తువా? వాళ్ళు ఏమంటారు, వాళ్ళు ఒప్పుకుంటేనే కదండి మేము తీస్తామంటారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో కొంతమంది ఉంటారండి. వాళ్ళ గురించి మనం పక్కన పెట్టినట్టు అవుతే, వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో సమాజంలో వచ్చి సమాజాన్ని నేను చెడగొట్టట్లేదు. కొంతమంది ఉంటారు. నేను అనేది ఏంది శివ అంటే, నిజంగా సమాజంలో ఒక బాధ్యత ఉండాలి ప్రతి ఒక్కరికి. ఇవాళ నేను మీరు మన ద్వారానే కాదు, కానీ కొన్ని సందర్భాలలో ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి, ఎవరో ఒకరు మాట్లాడాలి. అయితే మనం ఇది మాట్లాడుతున్నాం కాబట్టి రీసెంట్గా ఒక ట్రైలర్ వచ్చింది. ఒక చిన్న అమ్మాయి, సో కూతురు ఏం చేస్తుందంటే, సో వాళ్ళు లోపల ఉంటారు, సో చదువుకుంటుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మాయి చెప్తుంది. అబ్బాయి లోపల ఉంటాడు, అమ్మాయి బయటకు వచ్చి చదువుకుంటున్న నాన్న అంటది. అసలు అమ్మాయి ఇది ఎంత, అసలు అది ఎందుకు చూపిస్తున్నారు? సో అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంటికి రావడం ఏంది, ఇదంతా చూస్తే ఇప్పుడు నేర్చుకున్న పిల్లలు ఏం నేర్చుకుంటారు అంటే, కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, స్కూల్కి వెళ్ళేవాళ్ళు అంటే ఇట్లా కూడా అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక తండ్రి బిడ్డను కూడా నమ్మే పరిస్థితిలో లేదనేది ఒక మెసేజ్ లాగా అనిపించింది. నేను కూడా ఎక్కడో ఒకసారి చూసినట్టున్నా. అంటే నేను అనేది ఏంటి శివ అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటే తల్లిదండ్రులు నిజంగానే ఆన్లైన్ క్లాస్ కదా అనుకుంటాం. ఈ 2019 కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో క్లాస్ అనేది మనం ఫోను, మీకు మొన్నటి కూడా వస్త్రధారణ విషయం గురించి మాట్లాడినప్పుడు నేను చెప్పింది ఇదే. ఫోన్ ఓపెన్ చేస్తే సోషల్ మీడియాలో ఇవే కనిపిస్తున్నాయి. సగం సగం బట్టలు గుడ్డ ముక్కలు. అది నేను అందుకే మరి నేను మాట్లాడింది తప్పు కానప్పుడు ఇలాంటివన్నీ ఇండస్ట్రీ వాళ్ళు చేసే దాంట్లో సమాజం మీద ప్రభావితం కావట్లేదా? అందుకే నేను అన్నా, పిల్లలకి ఆన్లైన్ క్లాసులు అన్నప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మనం చెత్త అందులో పెడతా, అటు చదువుతుండా, ఏం చూస్తుండా, ఏం చేస్తాడో తెలుస్తలేదు. పిల్లలే అందరు ఏమంటారు, సోషల్ మీడియా వల్లనే చెడిపోతున్నారు పిల్లలు అంటారు. మరి సోషల్ మీడియా వల్లనే చెడిపోతున్నారు అంటే, మరి చెడిపోవడానికి మనం సమాజానికి మెసేజ్ ఇస్తున్నామా? అంతా అయిపోయిన తర్వాత నువ్వు సారాంశం చూపిస్తే దానివల్ల ఏం ఫైదా అని అడుగుతున్నా. ఇప్పుడు మంచి అంటే నేను కొంతమంది ఏమంటున్నా, నేను ఫేమస్ కావాలి, ఈ మూవీ ఏదో ఒక రకంగా ఫేమస్ కావాలి అన్న. మనము చేయడం ఎందుకు, సారీలు చెప్పడం ఎందుకు, సమాజంలో మనము డబ్బు ఈ రకంగానే సంపాదించాలనేది కాదు. ఇక్కడ డబ్బు చాలా రకాలుగా సంపాదించవచ్చు.
ఈ అడ్డమైన సినిమాలు తీసి సమాజానికి ఒక మెసేజ్ని అబ్బా ఇవాళ ఆర్ నారాయణమూర్తి గారు ఎంత మంచి సినిమాలండి, ఆయన ఎంత సింపుల్గా ఉంటాడండి అంటే గట్లా చెప్పుకోవాలి మనం. ఈ డైరెక్టర్ అంటే మంచి మెసేజ్ ఇస్తాడు సమాజానికి అని. ఇప్పుడు ఓ ₹1,00,00,000 ఉంటే డైరెక్టర్ అయిపోతాడు, ఓ 50 లక్షలు ఉంటే డైరెక్టర్ అయిపోతాడు. ఇదా సమాజానికి? సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారా? సమాజంలో జరుగుతుండొచ్చు, నేను కాదంటలేను, కానీ జరిగేది ఇంత అయితే చూపించేది ఇంత పొడుగు. అది ఎంతమంది మీద ప్రభావితం? ఇప్పుడు ఆ మూవీని మనం ఫ్యామిలీ వైజ్ చూడొచ్చా? అదే కదా. సమాజంలో వాళ్ళు ఆలోచించాలి. ఇప్పుడు నాకైతే కొన్ని గుర్తుకొస్తున్నాయి. అంటే చిన్నప్పుడు ఏమన్నా మూవీలలో ముద్దు పెట్టుకునే సీన్ కానీ ఏదైనా రొమాన్స్ అంటే రిమోట్ తీసుకొని చేంజ్ చేసేస్తుంది. అవును, ఇప్పుడు ఎందుకు శివ, ఇప్పుడు కూడా మనం ఏదైనా పిల్లలు ఏదైనా వస్తున్నప్పుడు మనం మార్చేస్తామా. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రేపు ఇప్పుడు అక్కడ సినిమా అది అట్లా ఉంది అంటే డెఫినెట్గా పోతారు, యువత పోతారు. చెడుకే ప్రభావితం అవుతుంది యువత, మంచికేడా చూస్తుంది. ఇప్పుడు మంచికి ఎవరు చూస్తారు? మీకు చెప్పాం కదా, సగం గుడ్డ ముక్కలు పెట్టుకున్నది మస్తు మంది అభిమానులు ఉంటారు, చీర కట్టుకున్న వాళ్ళకు ఉంటారు. నీకు ఏం చెప్పినా నిండగప్పున ఉండరు. ఎగ్జాంపుల్ చెప్పిన నేను. అంటే సమాజములు చెడిపోతుందంటే దాని మీద ఇంకా నెయ్యి పోసి ఇంకా మంట మండిస్తాం అన్నట్టుగా చేస్తున్నారు వీళ్ళు. మంట మండుతుంటే ఏమవుతుంది? ఇంకా దాని మీద నూనెనో నెయ్యో పోసి ఇంకెక్కువ మండుతుందా మండదా? లేదు, మీరు మాట్లాడిన తర్వాత చాలా మంది శారీస్ కట్టుకుంటున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో అంటే మీరు దాంట్లో విజయం సాధించినట్టే నిజం చెప్పాలంటే. సో ఈ మూవీస్ పైన కూడా అంటే పిల్లలపైన ఇది ప్రభావం పడుతుంది కాబట్టి సో దీనిపైన కూడా పోరాటం చేయాలి. డెఫినెట్గా సమాజంలో నా బాధ్యత నేను కంపల్సరీ నేను నిర్వర్తిస్తాను. ఎందుకంటే పెద్ద పెద్ద నిర్మాతలు మీరు ఆలోచించాలి. సమాజానికి డబ్బు ఒకటే కాదు, సమాజానికి మంచి మంచి సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉన్నాయి. ఇక్కడ మీకు అర్థమైంది ఏమని చెప్పండి. ఇప్పుడు సినిమా చాలా బాగుంటుందండి, మీరు తర్వాత చూడండి అంటే నువ్వు చెడంతా నీ మైండ్లో మిండుకున్న తర్వాత నువ్వు ఎంత మంచి చేసినా వేస్ట్. అది తర్వాత అంటే మరి ఫస్టే ఎందుకు మంచి సీన్ పెట్టరు అంటే సినిమా ఎవరు చూడరండి. అంటే సినిమా చూడరు, దానికోసం నీ డబ్బులు పెట్టింది నీ లాభాల కోసం, నీ వ్యూవర్షిప్ కోసం, నువ్వు హైలైట్ కోసం సమాజాన్ని భ్రష్టు పట్టిస్తారా మీరు? కొంతమంది హీరోయిన్స్ కూడా నిన్నవన్నా చూస్తున్నాం. ఇక నేను మాట్లాడలేకపోతున్నా. ఘోరంగా శివ ఇండస్ట్రీలో ఇప్పుడు తల్లిదండ్రులు ఎంత పెద్ద పాత్ర వహించాలి, ఇండస్ట్రీలో నిర్మాతలు ప్రొడ్యూసర్స్ అంత పెద్దన్న పాత్ర వహించాలి. వారి మీదే ఉంది సగం ప్రపంచము. మూవీస్ మీద, నాటక సీరియల్స్ మీద ప్రభావితం అవుతుంది. సోషల్ మీడియా మంచి కార్యక్రమాలు అనేది ఎక్కడన్నా కనిపిస్తుందా? ఏంది శివ, ఇది ఎక్కడ పోతున్నాం మనం? దీని గురించి అందరం పోరాడాలి, ఖండించాలి. అలాంటి సినిమాలు వచ్చినప్పుడు బైకాట్ చేయాలి, చూడకూడదు. ఇప్పుడు మనం అంటాం కదా, మనం ఇష్టం ఉంటే చూస్తాం, లేకపోతే లేదంటే. అయితే నాకు ఇంకో క్వశ్చన్ అక్క, ఇప్పుడు సెన్సార్ బోర్డు ఉంది, సెన్సార్ బోర్డు ఇది ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది అంటే నాకు ఒక డౌట్. అట్లా అది మరి సెన్సార్ బోర్డు పర్మిషన్ ఇచ్చిందా లేదో కూడా మనకు తెలియదు. ఇంకా అది మొత్తం సినిమా వస్తే కానీ మనకు తెలియదు శివ. అయితే నేనేమంటున్నా అంటే మరి ఇట్లాంటి సెన్సార్ బోర్డు అయితే ఇవ్వదు. నాకు తెలిసి అయితే సెన్సార్ బోర్డు అట్లా ఇవ్వడానికి అవకాశం అయితే లేదు. మరి అది మూవీ మొత్తం కంప్లీట్ అయ్యిందా, ఏ సర్టిఫికెట్ చెప్పారా మీకు? లేదు, అది మూవీయా వెబ్ సిరీస్ అనేది కూడా నాకు డౌట్. బట్ అయితే యూట్యూబ్లో చూడడం జరిగింది. ఉంటుంది అది. మనము ఎందుకంటే సమాజంలో సెన్సార్ బోర్డు అనేది చాలా ఉన్నంత గౌరవమైన వృత్తి అది. సో కాబట్టి నాకు తెలిసి ఇవ్వలేదేమో ఇంకా అని నేను అనుకుంటాను. అంటే మొత్తం అది ఒకవేళ అలా ఉంటే మాత్రం కంపల్సరీ అది మనము ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలకు అనుకూలంగా సమాజంలో పిల్లల మీద ప్రభావితం చూపించకుండా ఒక బాధ్యత రహితంగా కాకుండా ఒక బాధ్యతతోని ముందుకు పోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. కాబట్టి మాకేమైపోయినా పర్వాలేదు, మాకు ఏది జరిగినా మాకు పర్వాలేదు, మాకు డబ్బులు కావాలి, మాకు వ్యూవర్షిప్ కావాలి, 10 మందిని గుర్తుపట్టాలంటే ఇప్పుడు ఈడొక పెద్ద రౌడీ షీటర్ అంటే రౌడీ షీటర్ని కూడా అందరు చూస్తారు, వాని గౌరవం డిఫరెంటే ఉంటుంది. ఒక సెలబ్రిటీ గౌరవం వేదనే ఉంటుంది. మంచితనంతో ఫేమ్ రావాలి, చెడుతనం కాదు. చెడు నుంచి మనము పేరు వస్తే అది ఎప్పటికీ నిలవదు. అది మనము ఏది ఉన్నా కూడా మన జీవితం అనేది పిల్లలకి ఒక మంచి పునాదిని ఉండాలి, సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వలేదనుకో. ఇప్పుడు సోషల్ సర్వీస్ అనేది సమాజంలో గవర్నమెంట్తో పాటు సోషల్ సర్వీస్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం? సమాజంలో ఒక బాధ్యతగా చేస్తున్నాం. ఒక బాధ్యతగా చేసినప్పుడు ఒక మాట మేము కూడా ప్రశ్నించగలుగుతాం. కానీ మనం ఒకవేళ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ
తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు అనేది నా ఆలోచన. ఓకే, అంటే దీనిపైన మీరు పోరాటం చేయడం జరిగింది. డెఫినెట్గా. సో మీ పైన కేసు కూడా రావడం జరిగింది, ఇది మహిళల వస్త్రధారణ పైన. సో ఇప్పుడు ఆ కేసు ఎక్కడి వరకు వచ్చింది? అడ్వకేట్కి చెప్పాము. ఓకే. అయితే మేము డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగాం, అంటే ఏ వీడియోస్ మీద అభ్యంతరం ఉంది మీకు అని. ఆ వీడియోస్ ఇంకా నాకు ఇవ్వలేదు. ఓకే. మాకు టైం ఇచ్చారు. డెఫినెట్గా ఇప్పుడు ఆమెకి ఎక్కడైతే ఇబ్బంది కలిగిందో ఆమె చెప్పిన దాని మీద నేను స్పందించిన. నేను కానీ సమాజంలో మహిళలందరూ కూడా లేనిది మేమైతే మాట్లాడలేదు. ప్రతి విషయానికి స్పందన, ప్రతిస్పందన తప్ప ఇట్లా కేసుల పెట్టుకోవడం అనేది ప్రజాస్వామ్యంలో దానంత దుర్మార్గం ఇంకొకటి ఉండదు. ఎంతమందితో కేసులు పెడతావు, ఎంతమంది కేసులు పెడతావు? సమాజంలో మార్పు రావాలని మేము అనుకుంటుంటే మార్పు రాకుండా కేసులు పెట్టి ప్రశ్నిస్తే కేసులకు భయపడతావా శివ? ఏం కేసులు అవి? వివరణ ఇవ్వమన్నారు, ఇస్తాము. దాంట్లో భయపడేది ఏముంది? భయపడాల్సిన అవసరం. సంధ్యారెడ్డి భయపడదు. సమాజంలో మా అనుభవం 23 సంవత్సరాలు. మరి సంధ్యారెడ్డి ఇట్లా మాట్లాడింది అంటున్నారు కదా. సంధ్యారెడ్డి సమాజంలో 23 సంవత్సరాల నుంచి ఎంతోమంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల ట్రైనింగ్సే కానివ్వండి, తర్వాత ఒంటరి మహిళలకు భరోసాను కల్పిస్తుంది కదా. ఆ పోరాటంలో మరి ఆ పనిలో, ఆ గుర్తింపులో వీళ్ళు ఎందుకు మరి నాతో పోటీ పడరు? ఎందుకు పోటీ పడరు? నేను ఇప్పుడే వచ్చేసి మీ మైక్ ముందు మాట్లాడతలేను, చాలా సందర్భాలలో మాట్లాడినా. అక్కడ సిచ్యువేషన్ ఎట్లా వచ్చింది అది మాట్లాడాను తప్ప ఎన్నో సందర్భాలు రెగ్యులర్గా కామన్గా మాట్లాడేది. మనం మాట్లాడేది అందరికి నచ్చాలని కూడా ఏం లేదు. నాకు తెలిసి మొన్నటి విషయంలో 99% ప్రజాస్వామ్యం అందరు మద్దతు ఇచ్చారు, ఓ 1% తప్ప. సో కాబట్టి ఎవరో అన్నారు అని చెప్పేసి మెజార్టీ పీపుల్ మీకు అమ్మాయి ఎవరో స్పందించినందుకు మీరు అడిగారు. మనం కూడా వాళ్ళ కోసమే పోరాడతాం. ఎవరు చెప్పినా మనకు ఇవాళ సమాజంలో ఇప్పుడు ఎవరైనా కస్టమర్స్, ఇప్పుడు బ్యాంకులో ఉంటారు, కస్టమర్సే దేవుళ్ళు. కస్టమర్స్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది? అవునా? షాప్కి కానివ్వండి, బిజినెస్ కానివ్వండి, కస్టమర్స్ లేని ఉండదు. కాబట్టి సమాజంలో, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలైనా, ఏ గవర్నమెంట్ అయినా, ఎవరైనా ప్రజల మద్దతు, సంపూర్ణ మద్దతే ప్రజాస్వామ్య అంతిమ తీర్పు. కాబట్టి కామన్గా ఒక ఉమెన్గా మాట్లాడినా దీన్ని రాజకీయాలు చేయడమో లేకపోతే ఏదో చేయడానికి కాదు. సమాజంలో నా మార్పు అనేది అనిపిస్తే కొంతమంది అయితే అంటున్నారు మూవీస్లో, కొంతమంది శారీస్, మేము శారీస్ కట్టుకురామని కూడా ఏం చెప్పలే, లక్షణంగా ఉండగా అని చెప్పినాం. కానీ చీరలు కట్టుకోమని ఏం చెప్పాం. ఇప్పుడు పిల్లలు చీరలు కట్టుకోవాలంటే కూడా ఇబ్బంది పడుతుండొచ్చు. కొంచెం బయటికి వచ్చినప్పుడు మంచిగా ఉండమని చెప్పాము, ఉంటే బాగుంటుంది అన్నాం. కానీ మేము జడ్జిమెంట్ కూడా చేయలేదు. కాబట్టి ఇప్పుడు కేసులు పెట్టిన పెద్ద దాని ఏముంది శివ. అడ్వకేట్ గారు వచ్చారు, ఆజాద్ గారు చెప్పారు, అక్క నేను మీకు తోడుగా ఉంటాను. ఒక ఆడపిల్లగా మీరు 10 మందికి మంచి చెప్తున్నారు. మా అమ్మ కూడా చెప్పింది నాకు, మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు, ఆడపిల్ల ఇబ్బంది పడుతుంది, పోయి అదేదో చూడరా అని చెప్పిండ్రు అని మా మదర్ చెప్పింది అని తను కూడా చెప్పడం. మహిళా సోదరు అందరితో కూడా చెప్పి నేను ₹1 కూడా తీసుకోకుండా మీ కేసు నేను టేకప్ చేస్తాను అక్కయ్య అని చెప్పి. అంటే చాలామందికి అడ్వకేట్లు ఫోన్ చేశారు. సో ఇది పెద్ద కేసు అని నేను అనుకోను. ఇంకా దాని గురించి సాగదీయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకు అని అంటే అదే పని మనది కాదు. ఇప్పుడు మీరు అడిగిండ్రు కాబట్టి చెప్తున్నా, అది పెద్ద విషయం కాదు, దాని గురించి జనాలు కూడా మర్చిపోయిండ్రు. కానీ ఒక వస్త్రధారణ విషయంలో మాత్రం దేశవ్యాప్తంగా ఒక సంచలనం అయితే అయ్యింది. మీరు మళ్ళీ ఏమైనా కేసు పెట్టే ఛాన్స్ ఉందా? ఇప్పుడు మీకు చెప్పాము, మా అడ్వకేట్ గారు చెప్తామని చెప్పారు. ఎందుకంటే నేను ఒక్కదాన్ని కదా, మా ఫౌండేషన్ మీద పెట్టిండ్రు కాబట్టి ఫౌండేషన్ మహిళలు కూడా ఊరుకుంటలేరు. అంటే నేను చెప్పాను, సరే వాళ్ళు ఏదో సమాజంలో వాళ్ళకి బాధ్యత లేకుండా వాళ్ళు ఏదో చేశారు, మనకు బాధ్యత ఉంది కదమ్మా సమాజంలో, మనం రెచ్చగొట్టాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలనే కాన్సెప్ట్ మన ఫౌండేషన్ది కాదు కదా. సరే ఆమెకంటే ఏదో అందరినీ కేసులు పెట్టేసి భయాబాధలకు గురి చేసి నేను చేసింది కరెక్ట్ పని అని చెప్పేసి అన్నది కదా. మనం అట్లా కాదు కదా, మనకు బాధ్యత ఉంది కదా సమాజంలో అని చెప్పాము. మా వాళ్ళకి చెప్పాము, ఇంకా మా వాళ్ళు ఏం ఆలోచిస్తారో చెప్పలేము. నేనైతే నాకు అట్లా కేసులకు మళ్ళీ కేసులు పెట్టడు, కోట్లలో చుట్టూ తిరుగుడు, ఇట్లా ఏది పోయినా ఆమె అమ్మాయి నేను అమ్మాయిని, మా ఆడవాళ్ళ పరవే కదా పోయేది. ఆడ పెట్టుకొని కక్ష సాధింపులు ఏముంటుంది శివ. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మొన్న ఒక మూవీ ప్రభాకర్ కొడుకు మూవీ రిలీజ్ అయింది. అప్పుడు అబ్బాయి ఏం చెప్పాడు, సారీ చెప్పాడు. వాళ్ళ ఫాదర్ కూడా ఫోన్ లైన్లోకి వచ్చి, సరే ఉండొచ్చు అబ్బాయి పాడడం తప్పే, అబ్బాయి మాట్లాడడం తప్పే, అన్నీ తప్పే. సమాజంలో తప్పు చేసినోడు, ఒక తప్పు ఒప్పుకున్నోడు ధన్యుడా కాదా? సారీ చెప్పాడు, అమ్మ మేము తప్పయింది అని అన్నప్పుడు మనం ఆలోచించాలి, మళ్ళీ అలాంటిది రిపీట్ కాదని. మీరు ఆ విషయంలో నేను అదే చెప్పిన, నేను నీకు లేని విషయం నువ్వు మాట్లాడాల్సిన అవసరం ఏముంది.
నువ్వు పిల్లల కంటే కొంచెం సున్నితంగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే సమాజానికి యువత కదా, ఉడుకు రక్తంతో ఉంటారు. మనము ఈ స్థాయికి వచ్చి మనకి ఇద్దరు పిల్లలు ఉండి మనకే అది లేనప్పుడు ఇప్పుడే వాడు ప్రపంచం లోకాన్ని చూస్తున్నాడు. తప్పు నాన్న నువ్వు చేయడం అని చెప్పేసి దండించిన. ఆ రోజు కూడా చెప్పాను, తప్పైందమ్మా నేను ఒప్పుకుంటున్నాను అన్నాడు. ఇంకా అంత అన్న తర్వాత ఇంకేమంటావు శివ, నువ్వే చెప్పు. కాబట్టి నేను అనేది ఏంటంటే సమాజం ప్రతి ఒక్కరి బాధ్యత ఉండాలి. ఏదో అడ్డమైన గడ్డిని తీసుకొచ్చి సమాజంలో చూపిస్తామంటే ఎవడు ఊరుకోడు, ఎవడో ఒకడు వస్తాడు. నేను ఒకదానే కాదు, చాలామంది వస్తారు. ఇవాళ మనకి ఇప్పుడు 20 రోజుల నుంచి మనం పిలుస్తుంటే ఈ రోజు అంటే టైం తీసుకొని వచ్చినాం ఒక సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇద్దామని. నేను కూడా అదే చెప్తాను, ఇండస్ట్రీ వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకోండి. మీ మీద చాలా బాధ్యత ఉంది, మీరంటే చాలా రెస్పెక్ట్. మూవీస్ అనేది ఎంటర్టైన్మెంటు, లైఫ్లో అదొక భాగం అయిపోయింది ఇప్పుడు పిల్లలు ఏదైనా కూడా. కాబట్టి శివ ఈ విషయంలో మీరు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, సమాజంలో చాలా మీరు మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటారు. ఒక ఒంటరి స్త్రీ పడే బాధ, వాళ్ళ సక్సెస్ఫుల్ స్టోరీసు, ఒక ఒంటరి స్త్రీకి ఏ గమ్యం ఏ దారిలో పోతే బాగుంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే, ఒంటరి స్త్రీ అంటే భర్త చనిపోతానో భర్త వదిలిపెడతానో కాదు. ఎంతోమంది మహిళలు భర్త ఉన్నా కూడా ఒంటరి మహిళలు ఉన్నారు. సో అంటే మీరు మదర్ ఫౌండేషన్ గురించి చాలా చెప్తా ఉంటారు కాబట్టి, సో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. సో మదర్ ఫౌండేషన్కి ఒక రోజు నేను వస్తా. సో ఎంతమంది మహిళలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తా. సో అది చేద్దాం. ఎందుకంటే మీరు మంచిగా సమాజానికి ఉపయోగపడేది మీరు చేస్తున్నారు కాబట్టి చూపించడంలో మా బాధ్యత ఉండాలి. సో చూపిస్తాం మేము కూడా. ఎందుకంటే ఒక తమ్మునిగా అక్కల బాధలు కొద్దో గొప్ప ఏదో ఒక రకంగా వాళ్ళకి మనం ఒక భరోసా కల్పించిన వాళ్ళం అవుతాం. వాళ్ళ బాధలు కష్టాలు మేమున్నామమ్మా మీరు బాధపడకండి అనేది ఒక భరోసానే ప్రతి మనిషికి. ఒంటరి మహిళను మీరు ఈసరించుకోకండి. ఒంటరి మహిళ కష్టాలు బాధలు తన కన్నీళ్ళ వెనుక ఎంత వేదన ఉందనేది మనం అర్థం చేసుకొని అవసరం అనుకుని చేనేతనివ్వండి తప్ప ఒంటరి మహిళను తక్కువ అంచనా వేయొద్దని సమాజానికి నేను సూచిస్తున్నాను, రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ.